దట్టు ఈ సినిమాకి హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ బాగా ప్లస్ పాయింట్ అయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుందో, ఎప్పుడు నచ్చుతుందో, ఎలాంటి సినిమా నచ్చుతుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మహావతార్ నరసింహ సినిమా. ఈ సినిమాను అసలు ఎవరు చూడమన్నారు? ఎవరు ప్రమోట్ చేశారు? మన వాళ్ళు తీసిన సినిమా కాదు, మన వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. స్టార్ హీరోస్ లేరు, స్టార్ హీరోయిన్స్ లేరు, పబ్లిసిటీ స్టంట్స్ లేవు. అసలు ఈ సినిమా రిలీజ్ అయింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా పికప్ అయింది. అది సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ కానివ్వండి, పబ్లిక్ మౌత్ టాక్ కానివ్వండి. దట్టు ఈ సినిమాకి హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ బాగా ప్లస్ పాయింట్ అయింది. సో ఏ విధంగా అయినా కానివ్వండి, మొత్తానికి ఈ సినిమా అయితే పికప్ అయింది. అది ఎంతలా పికప్ అయిందంటే, ఈ సినిమా 25th ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. ఆ రోజు నేను సినిమాకి వెళ్దామంటే ఫుల్ రెయిన్ ఆ రోజు కూడా. సో దాంతో క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ డే సాటర్డే రోజు టికెట్ బుక్ చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేశాను. థియేటర్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. సో ఖాళీగానే ఉంది కదా, థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుందామని అని చెప్పేసి లైట్ తీసుకొని నేను నా వర్క్కి వెళ్ళిపోయాను. బట్ అనుకోకుండా మధ్యాహ్నం 3 o'clock ఆ టైంలో బుక్ మై షో ఓపెన్ చేసి చూశాను. అబ్బా బాబోయ్, థియేటర్స్ అన్ని టకా ఫుల్ అయిపోతున్నాయి. దాంతో వెంటనే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోయాను. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుందో, ఎప్పుడు నచ్చుతుందో, ఎలాంటి సినిమా నచ్చుతుందో అస్సలు చెప్పలేము. సినిమా బాగుంది అంటే, ఒక పాజిటివ్ టాక్ వచ్చిందంటే, రెయినీ సీజనా లేకపోతే ఇంకా ఏమేమి అడ్డంగా ఉన్నాయా అనేది ఏమీ పట్టించుకోరు, థియేటర్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఎక్సలెంట్ గా ఉంది అని నేను చెప్పలేను కానివ్వండి, ఓకే బాగుంది, నాకైతే నచ్చింది. స్టోరీ మనందరికీ తెలిసిందే. సో దాన్నే ఉన్న బడ్జెట్ లో వాళ్ళు చెప్పాలనుకున్నది బాగా చెప్పారు, బాగా తీశారు. ఎస్పెషల్లీ నాకైతే ఈ మూవీ ఓపెనింగ్ లో ఒక 10-15 minutes అండ్ అలాగే క్లైమాక్స్ లో ఒక 10-15 minutes చాలా బాగా నచ్చింది. ఓపెనింగ్ లో హిరణ్యకశిపుడు తమ్ముడు వాళ్ళు ఎలా పుట్టారు, హిరణ్యకశిపుడు తమ్ముడు ఎలా చనిపోయాడు అనేది ఒక ఫైట్ ఉంటుంది. అది చాలా బాగుంది. అండ్ అలాగే క్లైమాక్స్ లో హిరణ్యకశిపుడు నరసింహస్వామికి మధ్య ఉండే ఫైట్, ఈ రెండు మాత్రం చాలా హైలైట్ గా ఉన్నాయి. ఈ రెండు ఫైట్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ రెండు సెగ్మెంట్స్ తప్పించి మిగతా సినిమా అంతా నాకు ఓకే నార్మల్ గా ఉంది అని అనిపించింది. బట్ ఈ యానిమేషన్ గ్రాఫిక్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ గా ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఓకే, ఎలాగో ఈ యానిమేషన్ ఫ్రాంచైజీలో 7 films ఉన్నాయి. 10 years పాటు వాళ్ళు ఒక షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. సో ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఈ రిజల్ట్ వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇస్తుంది. వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇలాంటి యానిమేషన్ సినిమాస్ కూడా మనం తీయొచ్చు అని. సో నెక్స్ట్ రాబోయే ఈ ఫ్రాంచైజీలో యానిమేషన్ ఫిలిమ్స్ లో యానిమేషన్ చాలా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని అనుకుంటున్నాను. అంతేకాదు నెక్స్ట్ రాబోయే ఈ యానిమేషన్ సినిమాలతో మన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ యానిమేషన్ మూవీస్ కి కాంపిటీషన్ ఇవ్వాలి. లైక్ ద లయన్ కింగ్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ఇలాంటి హాలీవుడ్ రేంజ్ యానిమేటెడ్ సినిమాల రేంజ్ కి మన ఇండియన్ సినిమాలు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో కుదిరితే చూడండి ఈ సినిమా, ఫ్యామిలీతో పాటు, దట్టు పిల్లలతో పాటు థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.